ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా డ్రాగన్. సో మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కూడా కానుంది. మొత్తానికి డేట్ని కూడా ఫిక్స్ చేశారు. అది కూడా రేపటి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, సినిమా వర్గాల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి, ఈ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ మాత్రం దేవరా సినిమాతో మన అందరి ముందుకు కూడా వచ్చాడు. సో దేవరా సినిమా అనుకున్న రేంజ్లో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాకపోయినప్పటికీ కూడా మంచి హిట్ అనేది సంపాదించింది. సో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్, సో మరి ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మరి ఆయన డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతోని గ్లోబల్ వైడ్గా మంచి పేరు సంపాదించుకున్న ఆయన దేవరా సినిమాతోని కూడా మంచి హిట్టే సంపాదించుకున్నారు. సో మరి ఇప్పుడు రాబోయే ఈ సినిమా పేరు కూడా డ్రాగన్ అని చాలా అంటే వింతగా, ఒక విచిత్రంగా, కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి పేరుకు తగ్గట్టుగానే చూపించే కథ కావచ్చు, చూపించే విధానం కావచ్చు, ఇంకా కొత్తగా ఉండబోతుంది. ప్రశాంత్ నీల్ ఊహకు అందని విధంగా అయితే ఈ సినిమాని చేయబోతున్నాడు అని ఒక వార్త చాలా గట్టిగానే వినిపిస్తుంది. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారో, ఎప్పుడెప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తారో, ఎప్పుడెప్పుడు మా హీరోని కొత్త లుక్లో, ఈ సినిమాలో లుక్లో చూస్తాము అనే విధంగా వెయిట్ చేస్తున్నప్పటికీ మొత్తానికి మాత్రం మూవీ టీం మాత్రం ఒక అదిరిపోయే అప్డేట్ని మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అది కూడా ఏ లెవెల్లో, ఎంత గ్రాండ్గా అంటే ఫస్ట్ డే షూటింగే 2500 మంది జూనియర్ ఆర్టిస్టులతోని సినిమాని అయితే స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అంటే నార్మల్గా ఒక 100-200 మా ఒక 1000 అంటే వేరు, కాకపోతే 2500 మంది జూనియర్ ఆర్టిస్టులతోని సినిమాని ఫస్ట్ డే నుంచే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా తర్వాత ఇంకా ఏ లెవెల్లో ఉండబోతుంది. సో మొత్తానికి మనం ఎవ్వరం కూడా ఊహించని రీతిలో ఈ డ్రాగన్ సినిమాని ఇక్కడ ప్రశాంత్ నీల్ మాత్రం తెరకెక్కించబోతున్నాడని క్లియర్గా కూడా అర్థమైపోతుంది. సో ఈసారి కొంతమంది విశ్లేషకులు, అదేవిధంగా సినిమా వర్గాల్లో ఉన్న వాళ్ళు అండ్ ముఖ్యంగా సినిమా టీం వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈసారి ఈ సినిమాతోని 2000 కోట్లు పక్కా కొడతామని రాసి పెట్టుకునే విధంగా కూడా చెప్తున్నారు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ అని చెప్పుకోవచ్చు.